శ్రీ పాల్వాయి హరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ముందుగా సభ్యులను కోరేది ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ నుంచి మనం సభా కార్యకలాపాలు నడుపుకోవాలంటే అందరూ ఒక్కసారి ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే చాలా వరకు ఈ ఆడిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దయచేసి అందరూ హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి. మిమ్మల్ని అందరూ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. No, I sympathize with you, but this is not the way. ధన్యవాదాలు అధ్యక్ష. The Young India Skills University in the public and private partnership in the state of Telangana consideration పరిశీలనకు వచ్చిన సందర్భంగా నేను ఈ బిల్లుకు రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్గానికి, అధికార యంత్రాంగానికి మనస్ఫూర్తిగా వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ స్కిల్ యూనివర్సిటీ స్థాపనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ తరఫున అని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నా అధ్యక్ష. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డిస్కషన్ పర్ సే, ఐ వుడ్ ప్రపోజ్ following amendments to the bill. Page number 15 of the Telangana Gazette lo 15వ పేజీ chapter number 3 management of the university lo 12వ point 12th point, the governor or chief minister of Telangana shall be the chancellor of the university antaru. I request you to reconsider this decision. మనం అందరం చూసినాం, ఎప్పుడైనా గవర్నర్ గారే అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్గా ఉన్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు అమెండ్ దిస్. లెట్ గవర్నర్ బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్, హీ బీ ద ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ అని నేను మిమ్మల్ని కోరుతున్నా. అట్లనే పేజీ నెంబరు 20లో చాప్టర్ నెంబర్ 4 అథారిటీస్ ఆఫ్ ద యూనివర్సిటీలో Constitution of the Board of Governors. Point number 22. The governing body of the university shall consist of at least 15 members, including the following members, namely chairperson of the board. I request you to consider appointing an eminent personality from the industry as the chairman. He will add value to the institution. Let it be eminent personalities like Anand Mahindra garu, లేకపోతే మనం బివి మోహన్ రెడ్డి లాంటి నిష్ణాతుల్ని ఈ సంస్థకు జోడిస్తే వాల్యూ ఎడిషన్ కింద యూనివర్సిటీకి అక్కడికి వస్తుందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అట్లనే పేజ్ నెంబర్ 41, ది యూనివర్సిటీ విల్ ఫంక్షన్ ఇన్ ఎ హబ్ అండ్ స్పోక్ మోడల్ విత్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్ as a hub and skilling centers set up at various locations in the state. ఈ స్కిల్లింగ్ సెంటర్స్ అన్ని జిల్లాల్లో, వెనుకబడిన జిల్లాల్లో ఈ శాటిలైట్ సెంటర్స్ లేకపోతే స్కూల్స్ ఓపెన్ చేయాలని నేను కోరుతున్నా అధ్యక్ష. అట్లనే పేజ్ నెంబర్ 42లో ప్రోగ్రామ్ ఓపెక్స్ కింద ఎస్టిమేటెడ్ ఓపెక్స్ ఈజ్ 312 crores ఓవర్ ద ఫస్ట్ 3 years ఫర్ జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. అయితే ప్రైవేట్ అండ్ స్టేట్ ఫండింగ్ 50% అని రాశారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ పబ్లిక్ ఫండింగ్ దొరకకపోతే, ఒకవేళ ప్రైవేట్ ఫండింగ్ దొరకకపోతే రేపు ప్రత్యామ్నాయంగా పబ్లిక్ ఫండింగ్ చేసే విధంగా మనం ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇవే నా ఈ ఆలోచనలు అధ్యక్ష. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ పర్ సే, ఐ విల్ టేక్ జస్ట్ 5 minutes అధ్యక్ష. యూనివర్సిటీస్ ఇవాళ మన రాష్ట్రంలో చాలా ఏర్పాటు చేసుకున్నాం, కానీ 90% ఆఫ్ ద ఇండస్ట్రీ ఆఫ్ ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ జాబ్ రెడీ. 90% మంది జాబ్ రెడీ లేరు. వారిని స్కిల్లింగ్ వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఇవాళ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఇవాళ
పేరు కూడా ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అనేది చాలా యాప్ట్లీ సూటెడ్. ఐ డోంట్ నో హూ హ్యాస్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్, బట్ వీ షుడ్ అప్రిషియేట్ ది ఎఫర్ట్. ఎందుకంటే మా తోటి సభ్యులు ఏదో చేంజ్ అన్నారు, కానీ నాకైతే చాలా ఇష్టమైంది ఈ పేరు. తప్పకుండా దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నా. అట్లనే ఇవాళనే డిస్కషను, ఇవాళనే బిల్ పాసింగ్, ఇవాళనే మీర్ ఖాన్పేట రంగారెడ్డి జిల్లాలో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం పెట్టిర్రు. చాలా మంచి ఆలోచన. 57 ఎకరాల్లో గొప్ప భవన నిర్మాణం కావాలి. కేవలం భవనమే కాదు, ఫ్యాకల్టీ కూడా ఈక్వల్లీ అపాయింట్ చేయాలి. పిల్లలకు అక్కడికి రావాలి, స్కిల్లింగ్లో మనందరికీ అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఒక్కటే చెప్తున్నా, మనం ఇల్లు అలకగానే పండగ కాదు, పండగ చేసుకునే వాతావరణం కూడా రావాలంటే దానికి తగ్గ కమిట్మెంట్, డెడికేషను, దానికి తగ్గట్టు దూరాలోచన కూడా అవసరం. అధ్యక్ష, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత చాలా వరకు సాఫ్ట్వేర్ జాబ్స్ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం యువతను ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఐటీఐలో చాలా ట్రేడ్స్ ఉన్నాయి, ప్లంబింగ్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, పెయింటర్స్ కానివ్వండి, కార్పెంటర్స్ కానీ వీళ్ళందరూ స్కిల్డ్ మ్యాన్ పవర్గా ఎదగడానికి చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి. అధ్యక్ష, ఇవాళ మనం ఎక్కువ స్ట్రెస్ సర్వీసెస్ సెక్టర్ మీద పెడుతున్నాం. అది నా ఉద్దేశంలో ఇంతగా సర్వీసెస్ సెక్టర్ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కానే కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ షుడ్ ఈక్వల్లీ ఇంప్రూవ్ అనేది నా ఆలోచన. కాబట్టి పెట్టుబడి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెద్ద ఎత్తున పెట్టాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, కొన్ని విషయాలు ఏ కంపెనీలు టైఅప్కు ముందుకు వచ్చినాయి అనే విషయాన్ని మంత్రి గారు తెలిపినరు. తప్పకుండా ఆ కంపెనీలన్నింటినీ అప్రోచ్ అయ్యి దీంట్లో భాగస్వామ్యం చేయాలని నేను కోరుతున్నా. ఫండ్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, హబ్ అండ్ స్పోక్ మోడల్లో మా మారుమూల ప్రాంతం కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ టౌన్. ఒక స్కూల్ లేకపోతే శాటిలైట్ సెంటర్ని మా ఇండస్ట్రియల్ టౌన్లో ఏర్పాటు చేయాలని కూడా నేను కోరుతున్నా. అధ్యక్ష, అట్లనే ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. మరి డబ్బులు లేనివారు ఇవాళ చదువుకు దూరం అయితే, స్కిల్లింగ్కి దూరం అయితే వాళ్ళు లయబిలిటీ అయి కూర్చుంటారు. కాబట్టి తప్పకుండా ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో కూడా మీరు కొంచెం పట్టు విడుపులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. అధ్యక్ష, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చాలా మంచి ఆలోచన, కానీ ప్రైవేట్ సెక్టర్ కూడా ఈక్వల్లీ ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడే ఈ మోడల్ సక్సెస్ఫుల్ అవుతుందనే నమ్మకం నాకున్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి ఐటీఐలు, పాలిటెక్నిక్ని అప్గ్రేడ్ చేయడానికి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని అప్గ్రేడ్ చేయడానికి దాదాపు 2,500 కోట్ల రూపాయలతోటి అప్గ్రేడ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అధ్యక్ష, యువత తరపున ఇది చాలా మంచి ఆలోచన. తప్పకుండా దిస్ విల్ గో ఏ లాంగ్ వే ఇన్ స్కిల్లింగ్ ద యూత్ ఆఫ్ తెలంగాణ అని ప్రగాఢ విశ్వాసంతో మేము ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఒక పార్శ్వం ఇటువైపు ఇట్లా ఉంటే, ఇంకో పార్శ్వం కూడా బొమ్మ ఇటువైపు ఉంటే బొరుసు గురించి కూడా మనం ఆలోచన చేయాలి. IIIT ఉంది బాసరలో, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనం అక్కడ నిర్మాణం చేసుకున్నాం. అసలు బాసర అమ్మవారి, సరస్వతి అమ్మవారి పాదాల చెంత ఐఐటి కట్టాలని గతంలో ఒక ఆలోచన ఉండే, దానికి ప్రత్యామ్నాయంగా IIIT వచ్చింది. కానీ ఇవాళ IIIT ఏమైందండి, 1,500 మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం చదువుకుంటే అందులో 10% కూడా జాబ్ రెడీ లేరు. ఇవాళ హాస్టల్స్ లేవు, టీచింగ్ స్టాఫ్ లేదు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. ఇవాళ కేవలం IIIT బాసరా ఇస్ నథింగ్ బట్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇట్ ఈస్ నాట్ అన్ యూనివర్సిటీ నౌ. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని తయారు చేసి ఇవాళ ఎంటెక్ కోర్సులు లేవు అక్కడ, ఇవాళ PhD లేదు అక్కడ, కేవలం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లాగా డౌన్ సైజ్ చేసినాం దాన్ని. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదు ఈ స్కిల్ యూనివర్సిటీ అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. అధ్యక్ష, అట్లనే ఇవాళ గతంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉండేవి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్. ఈ గత 10 సంవత్సరాల్లో వీళ్ళ ఆలోచన మారి ఇవాళ టాస్క్ అని తీసుకొచ్చారు. ఇంతకుముందు నౌ టాస్క్ హ్యాస్ బికమ్ ఎ స్కిల్లింగ్ యూనివర్సిటీ అని చెప్తున్నారు. పేర్లు ఏం మారినా కానీ పెద్దగా స్కిల్లింగ్ జరగలేదు, యువతకు అక్కడికి రాలేదు అనే విషయాన్ని మనం అందరం అంగీకరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయినాయి. చాలా మంది డిప్రెషన్కి లోనైపోయినరు, ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు, నిరాశావాదులుగా తయారైనరు. వాళ్ళందరినీ ఆశావాదం వైపు నడిపించాల్సిన అవసరం మనకెంతైనా ఉన్నదని నేను తెలియజేస్తున్నా. అధ్యక్ష, టూ మచ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అరౌండ్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో డెట్రిమెంటల్.
డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. లెట్ ద ఇండస్ట్రీ గో ఇన్ టు టౌన్స్ అండ్ 2 tier towns, 3 tier towns, స్మాల్ మున్సిపాలిటీస్, చిన్న చిన్న జిల్లాలకు, వెనుకబడిన జిల్లాలకు కూడా ఇండస్ట్రీ పోవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ మినిస్టర్ గారు చాలా ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారు. కాబట్టి మా దగ్గర కూడా మూతపడ్డ పరిశ్రమలు ఉన్నాయి, ఆ జాగాలు తీసుకోవచ్చు. సర్సిల్క్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ ఉంది మా దగ్గర, దాదాపు 40 ఎకరాల జాగా ఉన్నది లిక్విడేటర్ దగ్గర. అక్కడ ఒక మోడర్న్ ఇండస్ట్రీ తీసుకొస్తే అక్కడ ఉపాధికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ విషయంలో కూడా పరిశీలన చేయవలసిందిగా నేను శ్రీధర్ బాబు గారిని కోరుతున్నా. అట్లనే ఇవాళ ఒక స్టడీ ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజ్ ఇన్ ఎడ్యుకేషనల్ లెవెల్స్ అంట. ఎట్లా చదువుకుంటారో అట్లా ఉపాధి దొరకడం అంతంత కష్టం అవుతుందంట. తక్కువ చదువుకున్న వాళ్ళకు ఎక్కువ ఉపాధి అవకాశాలు, ఎక్కువ చదువుకున్న వాళ్ళకు ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అనేది ఒక స్టడీ. కాబట్టి ఆ విషయంలో మనం అందరి చదివించే కార్యక్రమం చేస్తున్నాం, కానీ వారికి ఉపాధి చూపించడంలో విఫలమవుతున్నాము. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్త పడాలని నేను కోరుతున్నా. అట్లనే అగ్రికల్చర్ అలీడ్ సెక్టర్స్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ माइक दे रहा हूं, आपको माइक दे रहा हूं, आपको माइक दे रहा हूं, आपको माइक दे रहा हूं, अकबर साहब आपको माइक दे रहा हूं, आपको माइक दे रहा हूं. मैं बार बार अपील करा हाउस के बाद, ये बिल के बाद मैं आपको माइक दे तुम बोल के बार अपील करा. हरीश राव को अपील करा, केटीआर గారికి అప్పీల్ చేసిన, హరీష్ రావు గారికి అప్పీల్ చేసిన, జగదీశ్వర్ రెడ్డి గారికి అప్పీల్ చేసిన, కానీ వాళ్ళు వినడం లేదు. వాళ్ళ చైర్లో కూసోమని చెప్పిన, నేను మైక్ ఇస్తా అని చెప్పిన. మైక్ దే తుమ్, मैं आपको माइक दे रहा हूं, आपको माइक दे रहा हूं, आपको माइक दे रहा हूं, मैं आपको माइक दे रहा हूं. इनके बाद आपको माइक दे रहा हूं, आपको माइक दे रहा हूं अकबर साहब. आपको పాల్వాయి హరీష్ గారు కంప్లీట్ చేయండి. సార్, అగ్రికల్చర్ ఎలీడ్ సెక్టర్స్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ట్రైనింగ్ అవసరం కూడా చాలా ఉంది. చాలా మంది ఇవాళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. 1 minute